హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏదైతే యాసుకి సంబంధించినటువంటి గేమింగ్ ఫోన్స్ ఉన్నాయో మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫోన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏదైతే మనకు యాసుకి సంబంధించినటువంటి ROG ROG ఫోన్ ఏదైతే ఫోన్ 3 రిలీజ్ అయిందో దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్పెక్స్ తెలుసుకుందాం. మేజర్గా చూసుకున్నట్లయితే ఇది మనకు ఏదైతే 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ తోటి రావడం జరుగుతుంది. ఇది ఒక్కటే మోడల్ తీసుకురావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే ర్యామ్ తీసుకొచ్చారో LPDDR5 టెక్నాలజీ తోటి తీసుకురావడం జరిగింది. అదే 128GB స్టోరేజ్ అయితే తీసుకొచ్చారో UFS 3.1 టెక్నాలజీ తోటి తీసుకురావడం జరిగింది. దీని మేజర్గా ప్రైస్ చూసుకున్నట్లయితే 49,999 రూపీస్గా తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి మేజర్ హైలైట్ ఏంటంటే 5Gకి సపోర్ట్ చేస్తుంది. ఇది స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865+ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. ఇక వీళ్ళైతే ఏదైతే తీసుకొచ్చారో గేమ్ కూల్ 3 టెక్నాలజీ తోటి వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే గేమింగ్ ఫోన్స్ ఉన్నాయో వాళ్ళకు కూలింగ్ సిస్టమ్ సపరేట్ ఉంటుంది. సో ఈ గేమ్ కూల్ 3 అనే టెక్నాలజీ తోటి తీసుకురావడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి చూసుకున్నట్లయితే హైపర్ ఫాస్ట్ 114 GHz 1 millisecondsలో వస్తుందని చెప్పేసి HDR+ టెక్నాలజీ తోటి తీసుకొచ్చామని AMOLED డిస్ప్లే టెక్నాలజీ అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ అండ్ 30 వాట్స్ హైపర్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి తీసుకురావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే 8 ట్రిగ్గర్స్ 3 టెక్నాలజీ ఇన్ డ్యూయల్ పొజిషన్. మనం ఏదైతే గేమ్ అని చెప్పేసి ఇలా సైడ్కి పెట్టి ఆడుతుంటామో సో 8 ట్రిగ్గర్స్ ఉండడం జరుగుతుంది. మనం పబ్జీ కానీ ఏదైనా కార్ గేర్ రేసెస్ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివి ఆడినప్పుడు ఏంటంటే మనకు ఇవి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. గేమింగ్ ఫోన్ అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి 8 ట్రిగ్గర్స్ తీసుకొచ్చారు. డ్యూయల్ పొజిషన్లో, సింగిల్ పొజిషన్లో కాదు. ఏదైతే మనకు గేమింగ్కి చాలా బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ 8 ట్రిగ్గర్స్. ఏదైతే మనకు ఫోన్లో సైడ్కి ఉంటాయో ఇలా ఆర్జెంటికల్ మనం ఆడుతున్నప్పుడు మనకు మోషన్ కంట్రోల్ కానీ అండ్ ఆపరేటింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. 5G స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 865తో తీసుకొచ్చారో దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 3.10 GHz CPU అవైలబుల్లో ఉంది. ఇక ఏదైతే గ్రాఫిక్స్, ఎందుకంటే మనకు మేజర్గా గేమ్ ఆడాలనుకున్నప్పుడు గ్రాఫిక్స్ని కూడా బాగా హ్యాండిల్ చేయాలి, ఫ్రేమ్ డ్రాప్స్ ఇవన్నీ లేకుండా. సో అందుకని చెప్పేసి 650 Adreno గ్రాఫిక్ కార్డ్ని తీసుకురావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక గేమింగ్ మొబైల్ కాబట్టి గేమింగ్ మొబైల్లో ప్రాసెసర్ మీద బాగా బర్డెన్ పడుతుంది, గ్రాఫిక్ కార్డు మీద బాగా బర్డెన్ పడుతుంది. సో అందుకని చెప్పేసి ప్రాసెసర్ గేమింగ్ కార్డుని బాగా కూలింగ్ చేసి ఎక్కువసేపు ఆడినా సరే ఇబ్బంది రాకుండా బెస్ట్ కూలింగ్ సిస్టమ్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఏదైతే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసామో డిస్ప్లే రేట్ ఏదైతే ఉందో 114 millisecond అండ్ HDR+ AMOLED డిస్ప్లే రేట్ తీసుకొచ్చారు. ఇక ఈ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.59 ఇంచ్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే రావడం జరుగుతుంది. ఇక ఏదైతే రేట్ ఉందో 270 Hzగా వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. ఇక ఏదైతే డిస్ప్లే ఉందో మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొటెక్ట్ చేసి రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ, 30 వాట్స్ క్విక్ ఛార్జ్ 4.0 టెక్నాలజీ తోటి రావడం జరుగుతుంది. ఏదైతే ఈ ఫోన్ ఉందో ఇది మనకు Type-C డ్యూయల్ Type-C తోటి రావడం జరుగుతుంది. ఏదైతే ఇందులో 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు. సో Type-C పోర్ట్స్ ఈ మొబైల్కి 2 ఇవ్వడం జరిగింది. ఒకటి ఏదైతే చూసుకున్నట్లయితే మనకు సైడ్లో ఉంటుంది, ఇంకోటి చూసుకున్నట్లయితే టాప్లో ఉంటుంది. సో మనం దాన్ని చార్జ్ చేసుకొని కూడా ఏదైతే మనకు Type-C to 3.5mm జాక్ ఉందో దీన్ని సైడ్లో పెట్టేసి మనం చార్జ్ చేసుకోవచ్చు. అలాగే హెడ్ ఫోన్ పెట్టుకొని కూడా గేమ్ని చార్జ్ చేస్తున్నప్పుడు కూడా హెడ్ ఫోన్ పెట్టుకొని గేమ్ని ఆపరేట్ చేసే విధంగా డ్యూయల్ Type-C కేబుల్స్ తోటి తీసుకురావడం జరిగింది. ఇక కెమెరా విషయానికి చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా, ఇది IMX686 సోనీ సెన్సార్ తోటి రావడం జరుగుతుంది. 13 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో కెమెరా ఉండడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 24 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా ఉండడం జరుగుతుంది. ఏదైతే ఈ కెమెరాస్ ఉందో మనం 8K వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఏదైతే మనకు 8K సపోర్ట్ చేస్తుందో అది 30 frames per secondకి స్టోర్ చేసుకుంటుంది. 4K వీడియోస్ అయితే 16 to 30 frames per secondని, అదే 4Kలో మనం టైం ల్యాప్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఏదైతే 4Kలో మనం స్లో మోషన్ వీడియోస్ తీసామంటే 120 frames per secondలో ఇది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రో వీడియో మోడ్, ఎవరైతే బెస్ట్గా DSLRs అవి వాడుతుంటారో వాళ్ళకి అడ్వాన్స్ సెట్టింగ్స్ ISO కానీ వైట్ బ్యాలెన్సింగ్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రో వీడియో మోడ్లో మనం అన్ని మాన్యువల్గా సెట్ చేసుకొని బెస్ట్ అవుట్పుట్ని తీసుకోవచ్చు. ఇక మోషన్ సెన్సార్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. 8 ట్రిగ్గర్స్ విత్ డ్యూయల్ పొజిషన్ ఫర్ గుడ్ గేమింగ్. ఏదైతే డ్యూయల్ పొజిషన్లో మనకి 8 ట్రిగ్గర్స్ వస్తాయి, గేమ్ ఆడే వాళ్ళకి ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఏదైతే ఓన్లీ ఫర్ డిస్ప్లే మీనే ఫింగర్ తోటి ఆపరేట్ అవ్వకుండా వెనకాల బాడీ తోటి కూడా ఏ ట్రిగ్గర్స్ తోటి బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని మనం
ఫీల్ అవ్వచ్చు. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు 4 నాయిస్ క్యాన్సిలేషన్ మైకులు తీసుకురావడం జరిగింది. ఒకటి చూసుకున్నట్లయితే మనకు టాప్లో ఉంటుంది, ఇంకోటి చూసుకున్నట్లయితే బ్యాక్లో, అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే సైడ్లో అండ్ డౌన్లో కూడా 4 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ తీసుకురావడం జరిగింది. సో బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ అయ్యి బెటర్ అవుట్పుట్ వస్తుంది మనం మాట్లాడినప్పుడు కానీ వాయిస్ రికార్డ్ చేసినప్పుడు కానీ. ఇది ఆర్జీబీ లైట్ బ్యాక్ వెనకాల చూసుకున్నట్లయితే కెమెరా కింద మనకు ఆర్జీబీ లైట్ రావడం జరుగుతుంది. సో నైట్ పూట మనం ఏదైతే స్ట్రీమింగ్ చేస్తున్నామో అప్పుడు ఫోను చాలా బెటర్గా కనిపిస్తుంది ఈ ఆర్జీబీ లైట్ తోటి. ఏదైతే ఈ ఫోన్ సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే Android 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. అండ్ రోగ్ ఏదైతే ROG UI ఉందో దాని 3 సపోర్ట్ తోటి రావడం జరుగుతుంది. మనకి బాక్స్లో చూసుకున్నట్లయితే బాక్స్లో వచ్చే కంటెంట్ 30 వాట్స్కి సంబంధించినటువంటి హైపర్ ఛార్జ్ కేబుల్ ఇందులో రావడం జరుగుతుంది. రోగ్ పౌచ్ ఏదైతే పౌచ్ ఉంటుందో రోగ్ 3కి సంబంధించినటువంటి యాప్రో కేస్ ఉందో ఆ కేసు రావడం జరుగుతుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ కన్వర్టర్ ఏదో ఇది కూడా రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో మనం గేమింగ్ కోసం అని చెప్పేసి వేరే ఆండ్రాయిడ్ ఫోన్ OnePlus అండ్ శాంసంగ్ ఈ ఫోన్స్ కన్సిడర్ చేస్తున్నామో అలాంటి ఒకళ్ళ గేమింగ్ కొరకు మాత్రమే అనుకుంటే మాత్రం ఈ ఫోన్ని బెస్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు గేమింగ్ సంబంధించినటువంటి ఒక లుక్ను కూడా ప్రీమియం లుక్ ఏదైతే ఆర్జీబీ లైట్ ఉందో వెనకాల ఆర్జీబీ లైట్ తోటి 8 ట్రిగ్గర్స్ తోటి రావడం జరుగుతుంది. మనం ఏ ఫోన్లోనూ కూడా ఏ ట్రిగ్గర్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము, ఇవ్వలేదు కూడా. సో మనం చూసుకున్నట్లయితే మనం ఈ ప్రీమియర్ లుక్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్. అలాగే స్ట్రీమింగ్ గేమింగ్ కంటిన్యూగా ఆడినప్పుడు ఫోన్ హీట్ అవ్వకుండా వీళ్ళు సపరేట్ కేసును కూడా తీసుకురావడం యాక్టివ్ కూలర్ 3 అని చెప్పేసి ఈ కేసుని మనం ఇంకా వెనకాల అటాచ్ చేసినటువంటి ఫోన్కి ఇంకా తొందరగా హీట్ అవ్వకుండా బెటర్ కూలింగ్ సిస్టమ్ని ఇది సపోర్ట్ చేస్తుంది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.